లోపల అన్ని చేసి పెట్టాం. మన మున్సిపల్ శాఖ మార్చులు మా అన్నగారు నారాయణ గారు, అదేవిధంగా స్వచ్ఛంద్ర కార్పొరేషన్ ఇటీవలే బాధ్యతలు చేపట్టిన తర్వాత గుంటూరు జిల్లాలో తొలిసారి జిందాల్ ప్లాంట్కి ఇద్దరు రావడం జరిగింది. మా పట్టాభి ఇద్దరు కలిసి చిలకలూరుపేట నియోజకవర్గం ఎడ్లపాడు మండలం ఈరోజు రాష్ట్రంలో ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి జిందాల్ ప్లాంట్ ఇది. వేస్ట్ మేనేజ్మెంట్తో పాటు పవర్ జనరేషన్ 16 మెగావాట్లు తయారు చేసేటువంటి పవర్ ప్లాంట్ 340 కోట్ల రూపాయలతోటి నిర్మాణమైనటువంటి ఈ ప్లాంట్ చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, నారాయణ గారు గతంలో మున్సిపల్ శాఖ మంత్రులుగా ఉన్నప్పుడు శాంక్షన్ అయినటువంటి పవర్ ప్రాజెక్ట్ ఇది. పర్ డే 1200 వేస్ట్ అటు గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కానీ, చుట్టుపక్కల ఉన్న మున్సిపాలిటీస్ నుంచి కానీ, చిలకలూరుపేట మున్సిపాలిటీ నుంచి ఈ యొక్క జిందాల్ పవర్ ప్లాంట్కి ఎక్కడైనా వేస్ట్ వెట్ డ్రై రెండు కలిపినటువంటిది తయారు చేసేటువంటి ప్లాంట్ ఇది చాలా అరుదుగా ఉన్నాయి రాష్ట్రంలో. అటువంటిది డైరెక్ట్గా వేస్ట్ కన్జంప్షన్ చేసేటువంటి జిందాల్ ప్లాంట్ ఇది. కాబట్టి ఇది ప్రజలకు చాలా ఉపయోగకరమైనటువంటి, ఎందుకంటే ఈ వేస్ట్ అంతా ఎక్కడికక్కడ కుప్పలుగా పడితే పొల్యూషన్ వచ్చి ప్రజలు అనారోగ్యానికి గురయ్యేటువంటిది. ప్రజలు అనారోగ్యానికి గురి కాకుండా మున్సిపల్ వేస్ట్ మొత్తం పర్ డే 1200 టన్నులు ఇక్కడ కన్జంప్షన్ చేసి పవర్ ప్రజలకు అవసరమైనటువంటి, పరిశ్రమలకు అవసరమైనటువంటి విద్యుత్తును తయారు చేసేటువంటి ప్లాంట్. దీన్ని సందర్శించడానికి విచ్చేసినటువంటి మా నారాయణ గారిని, కార్పొరేషన్ చైర్మన్ గారు మా పట్టాభి గారిని, జిందాల్ ప్లాంట్ ప్రెసిడెంట్ చారి గారు, అదేవిధంగా మా కమిషనర్ గారు అందరికీ పేరు పేరున ఈరోజు ఇక్కడికి వచ్చినందుకు అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ని మాజీ మంత్రివర్యులు, శాసనసభ్యులు గౌరవనీయ పుల్లారావు గారు, అదేవిధంగా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్పర్సన్ పట్టాభి గారు, మరియు కలెక్టర్ గారు, మరియు ఎండీ గారు, స్వచ్ఛాంధ్ర ఎండీ గారు, మరియు జిందాల్ చారి గారు, మరియు మిగతా ప్రజాప్రతినిధులను అధికారులతో ఈరోజు ఈ యొక్క ప్లాంట్ని విజిట్ చేయడం జరిగింది. 2014-19 మినిస్టర్గా ఉన్నప్పుడు అనేక రాష్ట్రాల్లో, ఇతర దేశాల్లో ఉన్న ఈ యొక్క వేస్ట్ని, సాలిడ్ వేస్ట్ని ఏ విధంగా ట్రీట్ చేస్తే ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉంటుందని చాలా స్టడీ చేసాం. స్టడీ చేసిన తర్వాత ఈరోజు సింగపూర్ తీసుకుంటే అప్పటికే సింగపూర్లో 4 ప్లాంట్లు ఉన్నాయి. వాళ్ళ యొక్క కంట్రీలో వచ్చే మొత్తం ఆ 4 ప్లాంట్తో వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ ఇలాంటి ప్లాంట్లు వేస్తారు. దాంతో ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది, వేస్ట్ అంతా కంప్లీట్గా బర్న్ అయిపోతుంది. అదేవిధంగా టోక్యోలో చూస్తే 50 వార్డులలో 49 ప్లాంట్లు ఉండే వాళ్ళకి, 50 వార్డులలో 49, వాటిలో 250 కంటే ఎక్కువ టన్ ఉండే దగ్గర ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేస్తున్నారు, మిగతా అది బర్న్ చేసి వదిలేస్తున్నారు. ఇలా ఇవన్నీ స్టడీ చేసిన తర్వాత ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు చెప్పడం, వారికి ఢిల్లీలో ఉన్న ఒక ప్లాంట్ని కూడా చూపించడం జరిగింది, జిందాల్ ప్లాంట్ని. వెంటనే అక్కడికక్కడే యాక్చువల్గా ఆ ప్లాంట్ దగ్గర అనౌన్స్ చేశారు, మన రాష్ట్రంలో ఉన్న ఉమ్మడి జిల్లాలో 13 జిల్లాలో 13 ప్లాంట్లు పెట్టమని. వెంటనే టెండర్లు కాల్ఫార్ చేశాం. అయితే ఈ 2 విశాఖపట్నం అండ్ గుంటూరు, ఈ రెండింటికి ల్యాండ్ అవైలబుల్ అవటం వల్ల వెంటనే స్టార్ట్ అయినాయి. మిగతా దగ్గర ల్యాండ్ చూస్తూ ఉన్నాం. ఇంతలోకి యాక్చువల్గా ప్రభుత్వం మారటం వల్ల వచ్చిన గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ చెత్త ప్రభుత్వం వదిలేసింది. ఈరోజు ఇక్కడ పెట్టిన ఈ ప్లాంట్ల వల్ల, ఈరోజు గుంటూరులో పెట్టిన ఈ ప్లాంట్ తీసుకుంటే, ఈ ప్లాంట్ వల్ల విజయవాడ, గుంటూరు, మంగళగిరి, తాడేపల్లి, తెనాలి, బాపట్ల, నరసరావుపేట, చిలకలూరుపేట, సత్తినపల్లి ఈ మున్సిపాలిటీలో వచ్చే సాలిడ్ వేస్ట్ అంతా ఈ ప్లాంట్కి వస్తుంది, బర్న్ అయిపోతుంది. బర్న్ అయిపోయి మళ్ళీ ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది. ఏదైనా మిగిలితే అది యాష్ రూపంలో వస్తుంది,
దాంతో బ్రిక్స్ చేస్తున్నారు. ఇలా ఇన్ని మున్సిపాలిటీస్ నుంచి ఈరోజు చెత్త మొత్తం తీసుకొచ్చేస్తున్నారు, సాలిడ్ వేస్ట్. ఒక ప్లాంట్ పెడితే దానికి సరౌండ్ 50-60 కిలోమీటర్ల డిస్టెన్స్. ఆ రోజు పాలసీ కూడా అలా చేసాం. ఒక ప్లాంట్ పెడితే దానికి సరౌండింగ్స్లో ఉండే 50 నుంచి 60 కిలోమీటర్ రేడియస్లో ఉండే మున్సిపాలిటీస్ కావచ్చు, పంచాయతీలు కావచ్చు, నగర పంచాయతీలు కావచ్చు, మొత్తం దానికి ఇవ్వాలని. ఆ విధంగా ఈరోజు చక్కగా ఇక్కడ జరుగుతుంది. అదేవిధంగా విశాఖపట్నం తీసుకుంటే విశాఖపట్నంలో కూడా ఒక ప్లాంట్ పెట్టాం. విశాఖపట్నంలో కూడా సరౌండ్ 50 కిలోమీటర్స్ రేడియస్లో ఉన్న వేస్ట్ మొత్తం అక్కడికి వస్తుంది. మొత్తం మీద ఈ రాష్ట్రంలో రోజుకి 6,890 టన్స్ మెట్రిక్ టన్స్ వేస్ట్ వస్తుంది. యావరేజ్న 6,890 మెట్రిక్ టన్స్. ఈ రెండు ప్లాంట్తోనే ఈరోజు దాదాపు 2,160 టన్నులు ట్రీట్ అయిపోతుంది. అంటే ఈ రాష్ట్రంలో ఇప్పుడు ప్రొడ్యూస్ అవుతుండే సాలిడ్ వేస్ట్లో 2 ప్లాంట్లు గతంలో తెలుగుదేశం ప్రభుత్వం పెట్టడం వల్ల 31%